ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయికి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. రేపు ఉదయం 10 గంటలకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇప్పటికే లిక్కర్ కేసులో విజయసాయి విచారణకు హాజరయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిని తిరిగి విచారణకు మళ్ళీ అడిగారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మద్యం కుంభకోణానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించారు, అటు రాజకేశ్ రెడ్డి కావచ్చు, అప్పటి ముఖ్య కార్యదర్శిగా ఆ శాఖకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా ఉన్న రజిత్ భార్గవ్, వీళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాజకేశ్ రెడ్డితో పాటు మరికొంతమంది అరెస్ట్ చేసి ప్రస్తుతం కస్టడీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రజిత్ భార్గవ్ కి సంబంధించి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. తను అనారోగ్య కారణాలతో హాజరు కాలేనంటూ కూడా సిట్ అధికారులకి రజిత్ భార్గవ్ సమాచారం ఇచ్చారు. ఇక విజయసాయి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కొంత కీలకంగా ఉన్నారు. A2గా కూడా సంబంధించి పిలిచే వాళ్ళు జగన్ తర్వాత విజయసాయి రెడ్డి ఆ పార్టీలో కొంత కీలకంగా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉండేది. తాజాగా కొన్ని వైసీపీ పార్టీ అధికారం కోల్పోవటం, సాయిరెడ్డి కూడా వైసీపీని వదలటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిట్ అధికారులు గతంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డిని 2 సార్లు విచారణకి పిలవడం జరిగింది. అటు విజయసాయి రెడ్డి కూడా 2 సార్లు విచారణకి హాజరయ్యి తనకి తెలిసిన సమాచారం మొత్తం కూడా సిట్ అధికారులకి తెలియజేశాను. కాబట్టి భవిష్యత్తులో ఈ మరిన్ని సార్లు పిలిచినా గానీ వచ్చి సిట్ అధికారుల ముందు హాజరవుతారంటూ కూడా విజయసాయి రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తాజాగా సిట్ అధికారులు మరొకసారి విజయసాయి రెడ్డికి నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకి సిట్ కార్యాలయానికి విచారణకి హాజరు కావాలి అంటూ కూడా సిట్ అధికారులు విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకి విజయసాయి రెడ్డి విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు